తరగని ఆస్తి. విజయపురి అనే గ్రామంలో రామదాసు అనే కూలివాడుండేవాడు. వాడి సంపాదన సరిగ్గా పొట్ట నింపుకోవడానికి సరిపోయేది కాదు. ఒక్కొక్కసారి వాడి కుటుంబం పస్తులుండవలసి వచ్చేది. రామదాసుకు ఒక్కడే కొడుకు. వాడి పేరు శివదాసు. బాల్యం నుంచి కూలి డబ్బుల కోసం తల్లిదండ్రులు పడే కష్టం చూస్తున్న వాడికి మనసులో బలంగా ఒక కోరిక నాటుకుపోయింది. అదేమిటంటే తను పెద్దయ్యాక తరగని ఆస్తి సంపాదించి సుఖ సంతోషాలతో జీవితం హాయిగా గడపాలని. 15 ఏళ్ల వయస్సు వాడయ్యే వరకు శివదాసు తల్లిదండ్రులకు కూలీ నాలి పనుల్లో సహాయం చేస్తూ ఉండేవాడు. వాడి తల్లికి హఠాత్తుగా జబ్బు చేసి వారం రోజుల పాటు మంచంలో పడి చనిపోయింది. సరి అయిన వైద్య సహాయం ఉంటే మరికొంతకాలం బతికేదన్నారు ఊరివాళ్లు. శివదాసు తమ పేదతనం కారణంగానే తల్లిని కాపాడుకోలేకపోయామనుకున్నాడు. వాడిలో ఎలా అయినా సరే తరగని ఆస్తి సంపాదించాలనే కోరిక మరింత బలపడింది. ఆ తర్వాత 2 ఏళ్లకు రామదాసు మరణించాడు. తండ్రి మరణం చూసి శివదాసు బెంబేలెత్తిపోయాడు. ఆ స్థితిలో ఊరి పెద్ద భూషయ్య వాణ్ణి పిలిపించి, శివ, నువ్వు ముందు ముందు కష్టాల పాలవ్వకూడదని మీ నాన్న నా దగ్గర 100 వరహాలు దాచాడు. ఆ డబ్బు నీకిస్తాను. దానితో ఏం చేయదలిచావు అని అడిగాడు. ఇది విన్న శివదాసుకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. వాడు భూషయ్యకు ఎంతో కాలంగా తన మనసులో ఉన్న కోరికను గురించి చెప్పాడు. భూషయ్య చిన్నగా నవ్వి, ఆ తరగని ఆస్తి సంగతి అలా ఉంచు. ముందు ఈ 100 వరహాలను నువ్వు 1000 వరహాలు చేశాక నాకు కనిపించు అంటూ డబ్బు శివదాసుకిచ్చాడు. శివదాసు ఆ 100 వరహాలతో కోళ్ల వ్యాపారం ప్రారంభించాడు. కొద్ది నెలల్లోనే అవి గుడ్లు పెట్టాయి. మొదట్లో వ్యాపారం లాభసాటిగా సాగినా ఏదో తెగులు కారణంగా కోళ్లు చనిపోయాయి. ఎంతో శ్రమపడి వాడు 100 వరహాలను 200 చేయగలిగాడు. శివదాసు ఆ 200 వరహాలతో 10 గొర్రెలను కొన్నాడు. అవి అడవిలో మేసేటప్పుడు వాటిలో 2 తోడేళ్లు తినేశాయి. 4 గొర్రెల్ని దొంగలెత్తుకుపోయారు. ఒకదానికి కాలు విరిగింది. గొర్రెల వ్యాపారం లాభసాటి కాదని తేలాక శివదాసు మిగిలిన 4 గొర్రెలను 50 వరహాలకు అమ్మేశాడు. ఆ డబ్బుతో వాడు పూల వ్యాపారం ప్రారంభించాడు. తెచ్చిన పూలన్నీ అమ్ముడుపోక కొన్ని వాడిపోయి వారం తిరగకుండానే ఆ పూల వ్యాపారంలో 25 వరహాల నష్టం వచ్చింది. అయినా శివదాసు పట్టు విడవక ఉన్న 25 వరహాలతో జంతికల వ్యాపారం మొదలుపెట్టాడు. ఒక రోజున వాడు సంతకు పోతూ ఉండగా హఠాత్తుగా జడివాన కురిసి బుట్టలో ఉన్న జంతికలన్నీ తడిసిపోయాయి. వాటిని వాడు నష్టానికి అమ్మగా 5 వరహాలు చేతికందాయి. వ్యాపారం చేసి తరగని ఆస్తి సంపాదించాలనుకుంటే ఉన్న డబ్బే పోయినందుకు శివదాసు ఖిన్నుడై ఇంటిదారి పట్టాడు. ఆ సమయంలో వాడికి ఒక 4 ఏళ్ల పిల్లవాడు ఏడుస్తూ కనిపించాడు. పిల్లవాడిని ప్రశ్నించి వాడు పొరుగురు రాజయ్య కొడుకని, తండ్రితో వచ్చి సంతలో తప్పిపోయాడని శివదాసు తెలుసుకున్నాడు. శివదాసు వాడికి మిఠాయి కొనిపెట్టి వాళ్ల ఊరు చేర్చాడు. ఇందుకు 1 వరహా ఖర్చయింది. పిల్లవాడి తల్లిదండ్రులు శివదాసుకు కృతజ్ఞత చెప్పుకొని, మేము కటిక పేదలం, నీ సహాయానికి ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేం అని అన్నారు. ఆ మాటలకు శివదాసు నొచ్చుకొని, నేను ప్రతిఫలం ఆశించి మీ బిడ్డనిక్కడికి తేలేదు అని అక్కడి నుంచి తన ఊరికేసి బయలుదేరాడు. ఒకచోట వాడికి కాలిబాట పక్కన చిన్న మూట ఒకటి కనిపించింది. విప్పి చూస్తే అందులో 100 వరహాలున్నాయి. అక్కడ వాడు ఎంతసేపు వేచి చూసినా డబ్బు పోగొట్టుకున్నవాడు దానికోసం వెతుకుతూ అటుకేసి రాలేదు. శివదాసు అక్కడి నుంచి బయలుదేరి కొంత దూరం వచ్చేసరికి ఒకచోట గుంపు కూడి జనం కనిపించారు. వాళ్ల మధ్య ఒక స్త్రీ రోదిస్తున్నది. విచారించగా సింగయ్య అనే వాణ్ణి పాము కరిచిందని, వైద్యం చేసేందుకు గాను వైద్యుడు 100 వరహాలు అడిగాడని, డబ్బు లేక సింగయ్య భార్య దుఃఖిస్తున్నదని తెలిసింది. వెంటనే శివదాసు తనకు దొరికిన 100 వరహాల మూటను సింగయ్య భార్యకిస్తూ, అమ్మ, ఇక దుఃఖం వద్దు. ఇందులో 100 వరహాలున్నాయి. తక్షణం వెళ్ళి నీ భర్తకు చికిత్స చేయించు అంటూ జనంలో నుంచి బయటకు వచ్చేశాడు. అక్కడి నుంచి వాడు ఇంటి మార్గం పట్టి మార్గమధ్యంలో ఉన్న చిట్టడవి గుండా నడుస్తూ ఉండగా చింతామణి అనే బాటసారి అతనికి కలిశాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉండగా 4 దొంగలు వాళ్లను అటకాయించారు.
చింతామణి దగ్గర కొంత బంగారం ఉన్నది. దొంగలు ముందుగా శివదాసు దుస్తుల్లో వెతికి వాడి దగ్గర డబ్బేమీ లేకపోవడంతో చింతామణికేసి తిరిగారు. ఈ లోపల చింతామణి అతి లాఘవంగా తన దగ్గరున్న బంగారాన్ని శివదాసు చేతి సంచిలో వేశాడు. దానితో దొంగలకు చింతామణి దగ్గర డబ్బు దొరకలేదు. వాళ్ళు ఆ ఇద్దరిని తిట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే చింతామణి శివదాసు చేతి సంచిలో నుంచి బంగారం మూటను బయటకు తీసి, నీ వల్లే నా బంగారం దక్కింది అని శివదాసు వద్దంటున్నా వినకుండా వాడికి కొంత బంగారం ఇచ్చి తన దారిన వెళ్ళిపోయాడు. శివదాసు మరికొంత దూరం నడిచాక దారి పక్కన ఉన్న ఒక చెట్టు కొమ్మకు ఉరిపోసుకునే ప్రయత్నంలో ఉన్న ఒక మనిషి కనిపించాడు. అతన్ని చూస్తూనే శివదాసుకు జాలితో పాటు కోపం కూడా కలిగింది. వాడా మనిషిని సమీపించి, ఛీ, ఈ చేసే పనేదో సొంతింట్లోనే చేయకపోయావా? పనిగట్టుకుని ఇంత దూరం ఎందుకొచ్చావు అని చాలా కోపంగా అన్నాడు. వాడి పేరు దామోదరం. తీరా ముహూర్త సమయంలో మగపెళ్లి వారికిస్తానన్న కట్నం ఇచ్చుకోలేక వాళ్ల చేత నానా తిట్లు తిని అవమానంతో అడవి చేరి ఉరిపోసుకో చూస్తున్నాడు. ఇవ్వలేని కట్నం ఇస్తాననడం నీ బుద్ధి తక్కువతనం. ఇదిగో ఈ బంగారం తీసుకుపోయి కూతురు పెళ్లి సక్రమంగా జరిగేలా చూసుకో అంటూ శివదాసు దామోదరానికి తన దగ్గరున్న బంగారమంతా తీసిచ్చేశాడు. దామోదరం కృతజ్ఞతా భావంతో కళ్ళనీళ్ల పర్యంతమైపోయి, బాబు, చూడబోతే నువ్వు చాలా చిన్నవాడివి. ముక్కు మొహం ఎరగని నాకు ఇంత గొప్ప సహాయం చేశావు. దేవుడు నీకు తరగని ఆస్తిని ఇవ్వాలని దీవిస్తున్నాను. నువ్వు కాదనక నాతో వచ్చి నా కూతుర్ను దీవించాలి అని కోరాడు. శివదాసు అతడి వెంట వెళ్ళాడు. పెళ్లి సమయంలో ఒక పెద్ద మనిషి శివదాసును సమీపించి, నువ్వు రామదాసు కొడుకు కదా? నా పేరు నాగులయ్య. ఇప్పటికి 4 ఏళ్ల కిందట అడవిలో దొంగలు కొట్టిన దెబ్బలకు చావు బతుకుల్లో ఉన్న నన్ను మీ నాన్న భుజానికెత్తుకొని ఇంటికి మోసుకుపోయి నా ప్రాణం కాపాడాడు. ఇప్పుడాయన ఎలా ఉన్నాడు అని అడిగాడు. శివదాసు తన తండ్రి చనిపోయాడని చెప్పాడు. ఇది విన్న నాగులయ్య చాలా విచారపడి శివదాసును తన ఇంటికి తీసుకుపోయి కొత్త బట్టలు పెట్టి, అప్పట్లో మీ నాన్నకు సహాయం చేసేందుకు చేతిలో డబ్బు లేకపోయింది, కాదనకు అంటూ 1000 వరహాలు శివదాసు చేతిలో పెట్టాడు. వాడా డబ్బుతో తన గ్రామం చేరి భూస్వామి భూషయ్యను కలుసుకొని 1000 వరహాలాయనకు చూపించి, 100 వరహాలు 1000 వరహాలు చేశాను. తరగని ఆస్తి సంపాదించగల సత్తా నాకున్నదని ఒప్పుకుంటారా అని అడిగాడు. భూషయ్య తలాడించి, ఇంతకు ఈ డబ్బు ఎలా సంపాదించింది చెప్పనేలేదు అని అన్నాడు. అప్పుడు శివదాసు ఆయనకు జరిగిందంతా చెప్పాడు. అంతా విని భూషయ్య చిరునవ్వు నవ్వి, ఒరే శివ, ఇంత అనుభవం తర్వాత కూడా నువ్వింకా తరగని ఆస్తి అంటే ఏమిటో, దాన్నెలా సంపాదించాలో గ్రహించలేకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది. నువ్వు మొండితనం కొద్దీ నీ స్వశక్తిని మాత్రమే నమ్ముకొని అనుభవం లేని వ్యాపారాలు ప్రారంభించి పూర్తిగా నష్టాల పాలయ్యావు. ఇప్పుడు నీ దగ్గరున్న 1000 వరహాలు కేవలం నీ మంచితనం దయాగుణాల కారణంగా సంపాదించిన డబ్బు. ఇందులో నీ సత్తా గాని వ్యాపార దక్షత గాని ఏమన్నా ఉన్నదా? ఆలోచించి చూడు అని అన్నాడు. భూషయ్య మాటలకు శివదాసుకు కలల లోకం నుంచి వాస్తవ లోకంలో అడుగుపెట్టినట్టయింది. వాడు చప్పున భూషయ్య పాదాలు తాకి, అయ్యా, మీరు నా కళ్ళు తెరిపించారు. నేను తరగని ఆస్తి అనే పీడకల నుంచి బయటపడ్డాను అని అన్నాడు. భూషయ్య వాణ్ణి చెయ్యెత్తి దీవిస్తూ, ఒరే శివ, లోకంలో ఏ మనిషి తరగని ఆస్తి, చాలినంత డబ్బు అంటూ సంపాదించలేడు. కారణమేమిటంటే ఆ రెంటికి ఇవి అంటూ హద్దులు ఎల్లలు లేవు అని అన్నాడు. అప్పుడు శివదాసు ఎంతో వినయంగా తన దగ్గరున్న 1000 వరహాలను భూషయ్య ముందు పెట్టి, ఇప్పుడు నన్నేం చేయమంటారో తమరే చెప్పండి, అలా నడుచుకుంటాను అని అన్నాడు. నీకిష్టమైతే నా వ్యవసాయ పనుల్లో సహాయపడు, మంచి జీతమిస్తాను, నిన్నొక ఇంటివాణ్ణి చేస్తాను. డబ్బు విషయంలో ఒకటే గుర్తుంచుకో, నిష్ప్రయోజనంగా డబ్బు ఖర్చు చేయకపోవడమే తరగని ఆస్తి అని భూషయ్య అన్నాడు. ఆ తర్వాత శివదాసు అన్ని పనుల్లో భూషయ్యకు సహాయపడుతూ మంచివాడు, సమర్థుడు, నమ్మకస్తుడు అని పేరు తెచ్చుకొని పెళ్లి చేసుకొని చాలా కాలం సుఖంగా జీవించాడు.